ప్రపంచమంతా ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ వైపు చూస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇతరులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఈ సైబరాబాదును హైటెక్ సిటీ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరు నవ్విండ్రు. ఇది అయ్యేదేనా? ఔటర్ రింగ్ రోడ్డు వచ్చేదేనా? అంతర్జాతీయ ఎయిర్పోర్టు పూర్తి అయ్యేదేనా అని. కానీ ఇవాళ మిత్రులారా, మీ కల్లారా చూస్తున్నారు ఈ అభివృద్ధిని. ఔటర్ రింగ్ రోడ్డును చూసారు, అంతర్జాతీయ ఎయిర్పోర్టును చూసారు, హైటెక్ సిటీని చూసారు, గచ్చిబౌలి చౌరస్తాను చూసారు. ఒకనాడు ఈ ప్రాంతానికి రావాలంటే 6 తర్వాత ఊరికి పోయినట్టు ఉండేది. ఇవాళ నగరమే ఇక్కడ ఉన్నది, అక్కడున్న నగరం నిద్రపోతుంది 9 తర్వాత. ఇక్కడ 24 గంటలు ఉద్యోగ ఉపాధి అవకాశాలతోని తలతల మెరుస్తుంది. ఈ ప్రాంతం కలకలలాడుతుంది. ఈ ప్రాంతం నుంచే ఈరోజు రాష్ట్రానికి అత్యధికంగా పన్నులు వసూలవుతున్నాయి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం మా బాధ్యత. మా మిత్రుడు అరకపూడి గాంధీ గారు ఈ ప్రాంతానికి ఏం ప్రణాళికలు తీసుకొచ్చినా మా కమిషనర్ గారికి, మా హెచ్ఎండిఏ కమిషనర్కు, మున్సిపల్ కమిషనర్కు, ఎంఏయుడి ప్రిన్సిపల్ సెక్రటరీకి, అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళకు ఆదేశాలు ఇచ్చిన ఈ ప్రాంతానికి అవసరమైన నిధులకు మీరు ఎక్కడ కూడా ఆపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకనాటి ఖైరతాబాదు 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కుక్కట్పల్లి, షేర్లింగంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, అంబర్పేట్ల కొంత భాగం, ఇవన్నీ ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ నియోజకవర్గం 7 అసెంబ్లీలు అయింది. ఇవాళ షేర్లింగం అది 2009లో. మరి 2009కి 2029కి ఒకే రకమైన పోలిక ఉంది. ఆనాడు పీజేఆర్ గారు నాయకత్వం వహించిన ఖైరతాబాద్ 7 అసెంబ్లీలు అయి 7 మందిని ఎమ్మెల్యేలు చేసింది. ఈరోజు మా మిత్రుడు అరకపూడి గాంధీ నాయకత్వం వహించే షేర్లింగంపల్లి కనీసం 4 అసెంబ్లీలు అవుతుంది 29లో. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన 2029లో జరగబోతుంది.